మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫలితాలు క్షుణ్ణంగా ఒకసారి పరిశీలిస్తే ఇప్పటివరకు 2571 స్థానాలకు గాను ఆంధ్రప్రదేశ్ లో 1090 ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ 28, అలాగే తెలంగాణలో 291 వార్డుల్లో ఆ పార్టీ విజయం సాధించి మొత్తంగా ఇప్పటివరకు కాంగ్రెస్ తెలంగాణ ఆంధ్ర కలుపుకుని ఇప్పటివరకు 319 వార్డుల్లో విజయం సాధించింది. అలాగే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 576 వార్డులు గెలుచుకుని ముందంజలో దూసుకుపోతోంది ఆంధ్రప్రదేశ్ లో. ఇక తెలంగాణలో కేవలం తెలుగుదేశం పార్టీ 92 వార్డుల్లో విజయం సాధించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుని ఇప్పటి వరకు మొత్తం 668 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ దూసుకెళ్తోంది. ఇక ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 180 వార్డుల్లో గెలుచుకుంది. 180 వార్డుల్లో టిఆర్ఎస్ పార్టీ ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్ లో 415 వార్డులు గెలుచుకుంది. ఇక్కడ మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 424 వార్డులు కైవసమయ్యాయి. ఇక వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో 13, తెలంగాణలో 27. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు వామపక్షాలు 40 వార్డులు కైవసం చేసుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇతరులు ఆంధ్రప్రదేశ్ లో 58, తెలంగాణలో 183 మంది ఇతరులు విజయం సాధించారు. 2 రాష్ట్రాల్లో కలుపుకుని 241 మంది అభ్యర్థులు ఇతరులు కైవసం చేసుకున్నారు.